ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. ఓటమిపై నిరాశతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. జగన్ చెప్పిన దానికన్నా ఒక్క ఎమ్మెల్యే తగ్గినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మూసివేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని బోండా ఉమ ప్రశ్నించారు. జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు వెనకాల కనపడుతున్నాయి. అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు